వినాయక ప్రార్థన. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అన్నీ ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవలెను. ఆచమనం: ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశ స్వగృహే వసతిగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ దైవ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన సంవత్సరే దక్షిణయనే వర్షభూతౌ శ్రావణమాసే శుక్లపక్షే తిథౌ శ్రీమాచ్యః పేరు గోత్రం గోత్రవాత్సం సభర్తృకాయ ఆస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య వ్యాప్యార్థం శ్రీ వరలక్ష్మీ దేవత ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావాశక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని సంకల్పము చేసుకొని పంచపాత్ర గ్లాసుకు గంధము కుంకుమ బొట్టు పెట్టి నీటిలో గంధము పుష్పమును అక్షతుల వేసి కుడి చేతిని కలశముపై మూసి శ్లోకం: కలస్య ముఖే విష్ణు కుంటే రుద్ర సమాసిత్రః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాస్మృతాః కుక్షౌతు సాగరస్సర్వే సప్తదీపా వసుంధర ఋగ్వేదత యజుర్వేద సామవేద రుదర్విణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సామాసిత్ర అయాంతో శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్ష కారకాః. శ్లోకం: గంగే చ యమునే చ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ఏవం కలశ పూజ అని పఠించి ఈ నీటిని దేవునిపై పూజా ద్రవ్యములపై మీపై అంతటా చల్లవలెను. శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృతై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సౌరభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మయై నమః, ఓం శుచాయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం సాదాయై నమః, ఓం స్వదాయై నమః, ఓం సుదాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దైత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం రమాయై నమః, ఓం వసుదాయై నమః, ఓం వసుధారిణై నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం వృద్ధ్యై నమః, ఓం అనుగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీపాయ నమః, ఓం తుష్టాయే నమః, ఓం విష్ణుపత్నై నమః, ఓం లోకశోక వినాశనై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందరై నమః, ఓం పద్మోద్భవాయై నమః,
ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియై నమః. ఓం రమయై నమః. ఓం పద్మమాలధార్యై నమః. ఓం దైవ్యై నమః. ఓం పద్మినై నమః. ఓం పద్మగంధినై నమః. ఓం పొన్మగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదిముఖాయై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చందవనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహాధైర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇంద్రరాయై నమః. ఓం ఇందుసుతాలయై నమః. ఓం ఆహ్లాదజననై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకార్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజననై నమః. ఓం దరిద్రనాశినై నమః. ఓం ప్రీతిపుష్కరణ్యై నమః. ఓం శాంత్యై నమః. ఓం శుక్లమలంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వవరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హిమలమాలిన్యై నమః. ఓం ధనధాన్యకార్యై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం తైనసామ్యై నమః. ఓం శుభ్రప్రదాయై నమః. ఓం నృపవేషగతనందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హరణ్యప్రకారై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళదివ్యై నమః. ఓం విష్ణు వక్షస్థలస్థితాయై నమః. ఓం ప్రసన్యాక్షై నమః. ఓం నారాయణ సమశ్రితాయై నమః. ఓం సర్వభద్రవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయై నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. శౌనకాది మహర్షులు ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పాడు. లోకోపకారమునికై దీనిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్వసింహాసనముపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహోత్తర ఆనందమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాద, స్త్రీల సర్వసౌఖ్యములకు పొంది పుత్రపౌత్రాభివృద్ధికి తరించుటకు తగిన వ్రతమునొకదానిని అడిగింది పార్వతి. అందుకు త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమొకటున్నది. పౌర్ణమి రోజుకు ముందు వచ్చే శుక్రవారము నాడు ఈ వ్రతమును చేయవలను పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆదిదేవతగా ఎవరిని చేశారు? ఈ వ్రతమును చేయవలసిన విధానము తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాచాయిని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండీనదనము అనుబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనుబడు ఒక బ్రాహ్మణి స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలకు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలమున నిద్రలేచి భర్త పాదాలను నమస్కరించుకొని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తామామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగిన దానను, ఈ శ్రావణ పౌర్ణమి నాటుకు ముందు వచ్చే శుక్రవారము నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలుగా ఇచ్చేదను అని చెప్పి అంతర్ధానమయ్యను. చారుమతి అత్యంత ఆనందము పొంది, హే జనని, నీ కృప కటాక్షలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాద దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీ దేవతను స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తామామలకు తెలియజెప్పింది. వారు మిక్కి ఆనందించిన వారై
చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవాల్సిందని చెప్పారు. ఊరిలోని వనితలను చారుమతి కళను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన స్వర్ణ రజిత త్రామ మృణ్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పొగుల తొరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియులు గల్లు గల్లుమని మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తంలో నవరత్న ఖచ్చిత కంకణాలు దగద్దగాయమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ స్వర్ణభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి గజతురగా రథవాహనములు ఇచ్చి వారిని ఇళ్లకు తీసుకు వెళ్ళాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంలో తామందరినీ మహాభాగ్యవంతులను చేసినదని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని వివరించానన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.